హైదరాబాద్ నగరాన్ని మెడికల్ టూరిజం హబ్ గా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అపోలో హాస్పిటల్ నూతన కేంద్రాన్ని సోమవారం ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య రంగ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో సుమారు 30,000 ఎకరాలను నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక భారీ హెల్త్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ను వైద్య పర్యాటకానికి కేంద్రంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో చర్చలు జరుపుతున్నట్లు సీఎం తెలిపారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి హైదరాబాద్కు నేరుగా విమాన ప్రయాణ సౌకర్యాలు పెంచాలని కోరినట్లు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే రోగులు ఎయిర్పోర్ట్ నుంచి ఏమాత్రం ఆలస్యం కాకుండా నేరుగా ఆసుపత్రులకు చేరుకునేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటుపై అధికారులతో కసరత్తు చేస్తున్నామని, దీనికి త్వరలోనే అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కోవిడ్ టీకాలలో 3 మన జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అయ్యాయని, దేశ ఫార్మా ఎగుమతుల్లో తెలంగాణ 40% వాటా కలిగి ఉందని సీఎం గుర్తు చేశారు. వైద్య రంగంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యతను ఇస్తూ అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి కృషిని రేవంత్ రెడ్డి అభినందించారు. అపోలోలో తన 100వ ఆసుపత్రిని ప్రారంభించినప్పుడు కూడా తానే హాజరవుతానని అన్నారు. వైద్య సేవల విస్తరణలో ప్రభుత్వ రంగం అన్ని రకాల సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి యూనిఫైడ్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సృష్టించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుందని తెలిపారు. దేశంలోని మొదటిసారిగా 46 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు డిజిటల్ ప్రొఫైలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా వారి ఆరోగ్య సమస్యలు ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు. జిల్లా స్థాయిలోనే 80% ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని మంత్రి దామోదర్ వివరించారు.